అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల మైదానంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్, ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, కిమ్స్ మెడికల్ కాలేజీ చైర్మన్ చైతన్య రాజు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంకు సన్నాహకంగా అమలాపురంలో యోగాసనాల కార్యక్రమం నిర్వహించారు. యోగాంధ్ర కార్యక్రమంలో వందలాది మంది వైద్య విద్యార్థులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. హ్యాండ్స్ రెండింటిని కూడా షోల్డర్ దగ్గర పట్టుకొని స్లోగా దానికి ఆపోజిట్ డైరెక్షన్స్ దారుగా ఉండాలి. వేలు మీదే నిలబడాలి. లెగ్స్ రెండు కూడా పొద్దు చాలా మెల్లగా సర్వికల్ మజిల్స్ అండ్ సెల్స్ సెన్సిటివ్గా ఉంటాయి. చాలా స్లోగానే చేసుకోవాలి. ఇక స్పైనల్ స్ట్రైట్గా నుంచి స్లోగా నీస్ మీద అలా స్లోగా బెండ్ అవుతూ స్ట్రైట్గా ఉంది. Slowly relax. ఇవే హ్యాండ్స్ గ్రౌండ్ టచ్ అవ్వగానే అలా నిటారుగా వచ్చాను బాడీ అలా స్లోగా గ్రౌండ్ టచ్ అవుతాయి. మ్యాక్సిమం బెండ్ స్ట్రైట్ చేయండి బాడీ అంతా కూడా. రైట్ లెఫ్ట్ హ్యాండ్ అప్ చేసి రైట్ హ్యాండ్ డౌన్ చేయండి. ఆపోజిట్ హ్యాండ్ ఎస్ డౌన్ చేయండి సార్. డౌన్ చేయండి లైట్గా డౌన్ చేయండి. ఏం పర్లా అంతే కరెక్టే సార్. అనగా చాలా బాగా చేస్తారు. నేను ఇన్హేల్ చేసుకుంటే స్లోగా అప్ చేయండి బాడీ అంతా కూడా. స్లోగా అంతా కూడా రిలాక్స్ చేయండి. బ్రీతింగ్ ఇన్హేల్ ఎక్సేల్ ఒకసారి మ్యాక్సిమం స్ట్రెచ్ చేయండి. అబ్డామినల్ స్లోగా డౌన్ చేయండి. షార్ట్స్ రిలాక్స్. అందుకే ఒక హ్యాండ్ అప్ చేసి ఒక హ్యాండ్ లెగ్ పట్టుకోండి. అందరూ కూడా బ్యాక్ బెండ్ దూరంగా లెగ్స్ మళ్ళీ చేయండి సార్. కూడా బ్యాక్ ఇలా పట్టుకోలేకపోతే ఒక హ్యాండే పట్టుకోండి. హ్యాండ్ అప్ చేసి అలా ఉండండి. ప్రాబ్లం వస్తుంది కాబట్టి మనం చేస్తుంది లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి 1 by 1 చేస్తేనే శ్రేయస్కరం అనమాట. బాగా అందరూ చేయండి. నవ్వుతున్నారు. జస్ట్ సీరియస్గా చేయండి. స్లోలీ రిలాక్స్. విముక్తి చేయడానికి కృషి చేస్తానని, మాదక ద్రవ్యాల వినియోగాన్ని వ్యతిరేకిస్తానని ఇతరులను కూడా అదే విధంగా క్యాంపస్లో వారంతా కూడా వారితో కూడా అడిగాం రాత్రి. ఐ కన్విన్స్డ్ దెమ్. వాళ్ళంతా కూడా భాగస్వాములు. ఆఫ్టర్ ఐ స్పోక్ టు దెమ్. సో దే ఆల్ పార్టిసిపేట్. వీ కెన్ ఎక్స్టెండ్ దిస్. మనము ఇది ఒక నిత్యము కూడా ముందు మనం లెట్స్ హ్యావ్ ఫోటోగ్రాఫ్. నాకు కూడా ఒకటి ఏమో ప్లే కార్డు ఉంటే సార్ అప్పుడు సార్ సార్ అందరూ ఎక్కడికి వచ్చారు సార్? సార్ సార్ ఒకసారి సార్ కెమెరా సార్ అన్నా అందరూ సార్ ఫోటో సార్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు యోగాంధ్రలో భాగంగా
దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా యోగాని ప్రజా జీవితంలో భాగస్వామ్యం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక పట్టుదలతో దీక్షతో ప్రజలందరికీ యోగాను పరిచయం చేసి ప్రజల ఆరోగ్యాలు బాగు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా రాష్ట్రంగా మార్చాలని యోగా కార్యక్రమాన్ని తీసుకోవడంలో భాగంగా ఈరోజు కిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో చైతన్యరాజు గారి యొక్క ఆధ్వర్యంలో భారీ స్థాయిలో వేల మందితో ఈ యోగా కార్యక్రమాన్ని తీసుకోవడం, ఇది 27వ తారీఖున విశాఖపట్నంలో 5 లక్షల మందితో కూటమి ప్రభుత్వంలో జరగబోయే యోగా కార్యక్రమానికి ఇదొక ఇన్స్పిరేషన్గా ఇవాళ ప్రోగ్రాం తీసుకున్నందుకు ధన్యవాదములు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో అందరూ యోగాన్ని జీవనంలో భాగం చేసుకుని ఆరోగ్యం పొందాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం 11వ సంవత్సరం ఈ కార్యక్రమం కిమ్స్ అమలాపురంలో ఈరోజు 3వ రోజు 14వ తారీఖు, 16వ తారీఖు, 19వ తారీఖు ఉదయం, మళ్ళీ 21ను కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లా యంత్రాంగం ఇక్కడే ప్రతిపాదించారు. యోగాని జీవితంలో ఒక భాగం కింద చేసుకుని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య భారతదేశం కింద చేయాలనేటువంటి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పంలో భాగంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా డాక్టర్స్ కానీ ఇతర ఈరోజు దక్షిణ భారతదేశం నుంచి కూడా కొన్ని వందల మంది డాక్టర్స్ ఒక ఈవెంట్ జరుగుతుంది, వారందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. ఎల్లుండో ఉదయం కూడా 6:30 అండ్ 7 to 8 అయ్యేటువంటి కార్యక్రమం కూడా వారు కూడా పాల్గొంటారు. నేను ఒక పెద్ద ఎత్తున ఉద్యమంలాగా గత నెల రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టింది. దానిలో భాగంగా నిన్న ఉదయం గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో కూడా 8,000 మంది విద్యార్థులతోటి మా స్టాఫ్ తోటి కూడా అక్కడ పెద్ద కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఎల్లుండి కూడా పెద్ద ఎత్తున మేము ఇంకా అక్కడికి వెళ్లకుండా మా విశాఖపట్నం, కాకినాడ క్యాంపస్ నుంచి అక్కడ పంపించి ఈ 2 ప్రాంగణాల్లో ఇక్కడ మేమే అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు సుమారు మీ అందరికీ తెలుసు 5 రోజుల నుంచి కూడా యోగా అనేది ఆంధ్రప్రదేశ్లోని ప్రతి చోట, ప్రతి గ్రామం స్థాయి నుంచి, మండలం నుంచి, నియోజకవర్గం పరిధిలోని కూడా జరుగుతుంది. ఈ రోజున అదేవిధంగా మన కిమ్స్ కాలేజ్లోని చైతన్యరాజు గారు ఆధ్వర్యంలోని ఈరోజు ఇక్కడ కాలేజ్ గ్రౌండ్స్లోని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే కాకుండా రేపు 21న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలోని విశాఖపట్నంలో కూడా ఒక సుమారు 5 లక్షల మందితోని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇది ముఖ్య ఆలోచన ఏంటంటే, దీన్ని రేపన్నాడు యోగా అనేది మన అందరూ ఒకటి బాధ్యతగా మన అందరూ తీసుకోవాలి. ఎందుకంటే మన ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మనకి మెంటల్ ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం. ఈరోజు మీరు తెలుసు ఏ విధంగా మనం ముందుకే అడుగులు వేస్తున్నామో, ఏ విధంగా మనకి మన మెంటల్ ఫిట్నెస్ అనేది ఉండాలనేది ముఖ్య ఆలోచన. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ అవుతున్నాయో. ఈరోజు చాలా వరకు యువత అనేది రేపన్నాడు ముందుకు వచ్చి వాళ్ళు ఫిట్నెస్ అనేది బాధ్యత తీసుకోవాలనే ఏకైక ఆలోచనతో ఇది ప్రారంభించడం జరిగింది. అనేక స్థానిక ఎమ్మెల్యేలు కొత్తపేటలోని, అలాగే 7 నియోజకవర్గాల్లోని హెడ్ క్వార్టర్స్లోని కూడా ఆల్రెడీ మీటింగ్స్ ఇవి యోగా డేలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గ్లోబల్గా ఒక మెసేజ్, నరేంద్ర మోడీ గారి మెసేజ్. మేమందరం కూడా దాన్ని కట్టుబడి ఉండి రేపన్నాడు యోగాని ఒక బాధ్యత తీసుకుని ప్రతిరోజు మేము అందరినీ కోరేది ఒకటే, ప్రతిరోజు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలన్నా యోగా మీరు చేస్తే ఖచ్చితంగా రేపన్నాడు మీకు ఒక మెంటల్ ఫిట్నెస్ అనేది మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.